బ్రిక్స్ సంబంధించి ఎలాంటి అంశాలు ఉంటాయో చూద్దాం. ఇందుకోసం ఇక్కడ స్పోర్ట్స్ ప్రతినిధులు, స్పోర్ట్స్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలు కూడా వివిధ దేశాల నుంచి పాల్గొనడం జరిగింది. ఏ దేశాలు ఈ బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నాయో మీకు తెలియజేస్తాను. బ్రిక్స్ అంటే 11 దేశాల స్నేహ సంబంధాలు. బ్రిక్స్ స్నేహ సంబంధాలతోటి ఇక్కడ ఉన్నటువంటి 11 దేశాలు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 11 దేశాలతో పాటు ఓవరాల్గా భారతదేశానికి కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు భారతదేశం అధ్యక్షతన విశాఖలోని బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. ఏ దేశాలు పాల్గొన్నాయో మీకు తెలియజేస్తాను. 1 బ్రెజిల్, 2 రష్యా, 3 ఇండియా, 4 చైనా, 5 సౌత్ ఆఫ్రికా, 6 ఈజిప్ట్, 7 ఇథోపియా, 8 ఇరాన్, 9 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 10 ఇండోనేషియా, 11 సౌదీ అరేబియా. ఇలా 11 దేశాలు పాల్గొన్నటువంటి ఇక్కడ ప్రతినిధులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ అంశాలను అయితే చర్చిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. ఇక్కడ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అనేక అంశాలు, క్రీడ కానీ, విద్య కానీ, పరిశ్రమలు కానీ, ఇలా అనేక అంశాల్లోని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఇక్కడ ఉన్నటువంటి బ్రిక్స్ ప్రతినిధులతోటి చర్చించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచేందుకు ఎలాంటి తన వాణిని వినిపించాలో అలా ముఖ్యమంత్రి బ్రిక్స్ సమావేశంలో వినిపించారు. ఇది ఒక పెద్ద సక్సెస్ అనేది చెప్పాలి. అసలు బ్రిక్స్ అంటే ఏమిటి, బ్రిక్స్కి సంబంధించి ఏ అంశాలు ఉంటాయి, బ్రిక్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి, 11 దేశాల కలయిక స్నేహ సంబంధాలు ఉన్నటువంటి బ్రిక్స్ సమావేశంలో ఎలాంటి అంశాలను చర్చిస్తారు, ఈ అంశాలతో ఆ దేశాలు కలిగే ప్రయోజనాలు ఏంటన్నది ప్రధానంగా మనం ఇప్పుడు చర్చించుకోవాలంటే అవసరం. చూసుకున్నట్లయితే వాణిజ్యం పెరుగుతుంది. ఎక్కడైతే బ్రిక్స్ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 11 దేశాల్లో వాణిజ్యం పెరుగుతుంది. ప్రధానంగా భారతదేశంలో భారత్కు దిగుమతులు ఎగుమతులు పెంచుకునే అవకాశాలు వస్తాయి. మరోవైపు పెట్టుబడులు కూడా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాల నుంచి భారతదేశంలో మౌలిక వసతులు, పరిశ్రమలు, ఇతర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. మౌలిక వసతులకు నిధులు కూడా సమకూరుతాయి. బ్రిక్స్ సంబంధించినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డిబి అంటే ఇది ఒక బ్యాంకు. దీని ద్వారా రోడ్లు, రవాణా, నీరు, విద్యుత్తు, డిజిటల్ మౌలిక వసతుల నుంచి ప్రాజెక్టులకు నిధులు లభించే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ చెల్లింపుల్లో ప్రత్యామ్నాయాలు, స్థానిక కరెన్సీల వినియోగం, చెల్లింపు వ్యవస్థలపై బ్రిక్స్ చర్చలు కొనసాగిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్కు మరిన్ని ప్రత్యామ్నాయాలు రావచ్చు. ప్రపంచ వేదికపై భారత ప్రభావం పెరుగుతుందని చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ సంస్థల్లో బలంగా వినిపించడానికి భారత్కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా చెప్పవచ్చు. మరోవైపు టెక్నాలజీ, ఇన్నోవేషన్తో సహకారం, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, పరిశోధన, స్టార్టప్లు వంటి రంగాల్లో బ్రిక్స్ దేశాలతో సహకారం పెంచుకోవచ్చు. మరోవైపు పర్యావరణం, క్లీన్ ఎనర్జీ, సౌరశక్తి, స్వచ్ఛమైన ఇంధనం, వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాల్లో కలిసి పనిచేయవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు 2026 ఈ సంవత్సరం అంతా కూడా భారతదేశంలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు విశాఖలో జరుగుతున్నటువంటి బ్రిక్స్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పరిశ్రమలు నెలకొల్పడానికి, ఆ పరిశ్రమలకు పెట్టుబడులను ఆహ్వానించడానికి అనేక అంశాల్లో బ్రిక్స్ ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇటు భారతదేశం అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఒక గొప్ప గుర్తింపుగా మిగిలిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విశాఖలో 2వ రోజు జరుగుతున్నటువంటి బ్రిక్స్ సమ్మిట్లోని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకతోటి ఇక్కడ ఆ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసిందని చెప్పాలి. ఏదైతే పెట్టుబడుల అవకాశాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకతోటి ఇక్కడ కార్యకర్తల్లోని కానీ, అభిమానుల్లో కానీ సందడి నెలకొంది. బ్రిక్స్ సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. స్నేహభావం, సంపద సృష్టి, ఏదైతే నగరాల అభివృద్ధి, పరిశ్రమల
ఏర్పాటు, పరిశ్రమలకు పెట్టుబడుల రాక కూడా ఇలాంటి బ్రిక్స్ వంటి సమావేశాల్లోనే సాధ్యమవుతుందని, బ్రిక్స్ సమావేశంతో రాష్ట్ర పరిస్థితి పూర్తిగా మారుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా వెల్లడించడం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. దేశంతో పాటు రాష్ట్రం కూడా ముందడుగు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోనే ఒక చరిత్రగా నిలుస్తుంది, ప్రధాన భూమికగా నిలుస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి అభివర్ణించారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.